హాయ్ వెల్కమ్ టు జిఎస్ రివ్యూస్. రోజుకు ఒక రివ్యూ వస్తుంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే బైక్ కారు ఏదన్నా దాంట్లో తిరుగుతూ ఉంటాను. చిత్తూరు ట్రావెలర్ అని ఇంకో ఛానల్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. డీప్ కవర్ ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా మన తెలుగు మూవీగా కూడా తీయచ్చు. మ్యాడ్కి సీక్వెల్గా కానీ జాతిరత్నాలు సీక్వెల్గా కానీ అలా కూడా తీయచ్చు. ఎందుకంటే ఆ టోన్లోనే ఉంటుంది. ఏమంటే ముగ్గురు కమిడియన్స్ పోలీస్ అండర్ కవర్గా వెళ్తారు. ఒక పోలీస్ హెల్ప్ చేస్తా వీళ్ళు గ్యాంగ్స్టర్స్గా వెళ్తారు అనమాట. ఒక ఇంకా మీరు ఆ కాన్సెప్ట్ చెప్తేనే అర్థమవుతుంది ఆ టోన్ ఎట్టుంది అనేసి. ముగ్గురు కమిడియన్స్ అనేసరికి ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటా అది సిచ్యుయేషన్స్ కానీ అది ఎట్ట బయటపడ్డారు, లాస్ట్లో ఏమైంది అనేసి అదే స్టోరీ. నాకు మెయిన్గా ఒక సీన్ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఒక స్టఫ్ని టెస్ట్ చేయాలి. దాంట్లో ముగ్గురులో ఒక క్యారెక్టరు టెస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట. అసలు దొల్లి ఉన్నాను. అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ సీన్ అది మాత్రం. మెయిన్ యాక్టర్స్ ముగ్గురు అందరూ చాలా బాగా చేశారు. కానీ మెయిన్ హైలైట్ వచ్చి ఆర్లాండో బ్లూమ్. అతను వచ్చేసి మామూలుగా కామెడీ ఎప్పుడు చూడలే, మోస్ట్లీ సీరియస్ స్టఫే చూశాను. కానీ దీంట్లో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ చేశాడు. అసలు ఒక యాక్టర్ అతను, దాంట్లో మూవీలో యాక్టరు, కానీ ఇంకా జాబ్ దొరకక ఇంప్రూవ్ చేసే కామెడీ ట్రై చేస్తుంటాడు, ఏదంటే ట్రై చేస్తుంటాడు. అలాంటి దాంట్లో ఆ టైంలో ఇది దొరుకుతుంది. అప్పుడు వచ్చేసి క్యారెక్టర్లు దూరిపోవడానికి ఒక మెథడ్ యాక్టింగ్ ట్రై చేస్తాడు. నిజంగానే ఆ మనిషిలాగా అనేసి ఫేక్ గన్స్, ఫేక్ బాంబులు ఇవంతా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అసలు ఆ ప్రతి సీన్లో ఒక సీన్ కామెడీ తీయడంటే అతను చేసే దాంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అసలు ప్రతి సీన్ని ఎలివేట్ చేస్తాడు. మూవీ ఏం అన్ప్రెడిక్టబుల్ అట్ట కాదు, ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. కానీ మెయిన్ మూవీకి హైలైట్ మీకు తెలుసు, మనం చెప్పినా కదా ఎగ్జాంపుల్స్, అలాగే ఉంటుంది. ముగ్గురు కెమిస్ట్రీనే మెయిన్. అసలు దాని తర్వాత ఏం జరిగింది అనేసి కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కానీ ఒక్క సీను అన్ప్రెడిక్టబుల్. అసలు ఒక డెత్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సీన్ ఆ సిచ్యుయేషన్లో ఒక డెత్ వస్తుంది, ఒక ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. చాలా బాగుండింది అది మాత్రం. క్లైమాక్స్ కూడా కాస్త సాటిస్ఫైయింగ్గానే ఉండింది. ఎందుకంటే సినిమా మొత్తం నవ్వుకొని సడన్గా మీకు ఒక వేరే టోన్లో కానీ అట్లా తీసుకెళ్తే నచ్చదు కదా. ఇది బాగా డీల్ చేశారు. క్యారెక్టర్స్ అందరికీ బాగా మంచి రూటు, మంచి ఎండింగ్ ఇచ్చారు. సో తెలుగులో జాతిరత్నాలు, మ్యాడు ఇలాంటి మూవీస్ చూసింటే ఈ మూవీ అది నచ్చితే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. బాగా అది నచ్చితే మాత్రం ఇది మీరు దొల్లి అవుతారు. ఇంగ్లీష్లో ఆ స్టైల్లో చేస్తారు మామూలుగా, కానీ చాలా ఇయర్స్ అయింది ఇలాగ చూసి. ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.